विद्या योगानन्दायुगन्धरा इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सदसद्रूपधारिणी अष्टमूर्तिरजयश्री लोकयात्रा विधायिनी एकाकी అట్లా నెయ్యి డబ్బా ఉంటుంది ఆ కింద. ఓం అలా కొంచెం ఆచమండి. అక్షంత తీసుకో, కడగట్టుకుని అది వాడబ్బా, కడగట్టుకుని నక్కేసుకోండి. సరిగ్గా కూర్చో, నువ్వు సరిగ్గా కూర్చో. नमस्ते नमस्ते राजा करते वैवस मंत्र के घेर के बाद अजनपुर मीठी प्रतिवर्ष बदले रोड दक्षिण वाले वो ब्राह्मण कुछ मस्तिष्किन वर्तमान भारत श्री क्रोधनाम समर्थे दक्षिणायने हेमंत ऋतवे कार्तिक मासे बहुलपक्षे शुभतिरोः ऐश्वर्य अभि उर्दर्दम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम धन धनक वस्तु वाहन संपत् संयुक्तम इष्ट ओम लक्ष्मीनारायणाभ्य नमः, ओम वाणी हिरण्यगर्भाभ्य नमः, सची पुरंदराभ्य नमः, अरुंधति वशिष्ठाभ्य नमः, सीतारामाभ्य नमः, मातापितृभ्यो नमः, महादेवेभ्यो महाजनेभ्यो नमः, नमस्ते 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 नमो नमः. ओम ओम श्रीमहागणाधिपतये नमः. ఇది లేదని చెప్తాను. మా అమ్మాయి గారు ఉంది కనుక్కోండి అన్న. అలా చూడండి, ఇలా చూడండి. హలో ఓం తత్పురుషాలు श्लोक नमः पार्वती हर महादेव श्लोक 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 ओम नमः शिवाय हर महादेव शंभो हर महादेव शंभो शंकर. అందరికీ నమస్కారం.
కార్తీక మాసంలో ఈరోజు లాలా చెరువులోని చౌడేశ్వరి నగర్లో గల శ్రీ శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేశాం. ఈ ఆలయంలో మొదట చౌడేశ్వరి అమ్మవారిని సుమారు ఒక 60 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ఆలయం గురించి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు సత్యనారాయణ గారిని అడిగి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్తే అండి. ఈ ఈ ఆలయ నిర్మాణం అమ్మవారిని మొట్టమొదటి ప్రతిష్ఠించారండి. మాకన్నా మా ముందు తరం వాళ్ళు ప్రతిష్ఠించారు. మాణిక్యం మల్లిరావు గారు ఆయన పేరు. ఓకే. ఆయన అడుగుజాడల్లోనే మేము ఈ పూజా కార్యక్రమాలన్నీ ప్రతినిత్యం కూడా జరిపిస్తున్నాం. ప్రతి చౌడేశ్వరి అమావాస్యకు కూడా ఇక్కడ అన్నదానం జరిపించేవాళ్ళం. అలాంటిది ఈ మధ్యకాలంలో సంవత్సర క్రితం మేము శివాలయాన్ని నిర్మించాం. శివాలయం అయిన తర్వాత మేము ప్రతి మాస శివరాత్రికి అన్నదానం చేస్తున్నాం. అన్నాభిషేకం చేసి అన్నదానం చేస్తున్నాం. ఒక 500 మందికి భోజనాలు పెడుతున్నాం. రోజు కూడా దినదినాభివృద్ధి కింద విరాజిల్లుతుంది. అందరూ కూడా తెల్లవారుజామునే వచ్చి పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరిపించుకుని అందరూ చేస్తున్నారు. స్వయంగా వాళ్ళే చేసుకునే అవకాశం ఇస్తున్నాం మేము ఇక్కడ. అంచేత ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజాముని క్యూగా నిలబడి చేసుకుని వెళ్తున్నారు. చాలా బాగా జరుగుతుందని అందరూ కూడా ఈ అమ్మవారికి కూడా నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఏం కావాలంటే అది జరుగుతుంది.